విషయాలు మాట్లాడుకుందాం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బొమ్మరిల్లు. ఈ రోజు మనం బొమ్మరిల్లులో ఒక అందమైన ఇంటికి వచ్చేసాం. మరి అందమైన ఇంటిని మనకి చూపించడానికి మనతో పాటు ఎక్స్పర్ట్ సుధా గారు రెడీగా ఉన్నారు. మరి ఎందుకు ఆలస్యం, వెళ్ళి చూసేద్దాం. హాయ్ సుధా గారు. హాయ్. హౌ ఆర్ యు అండి? యా ఫైన్. ఓకే. కిచెన్ చాలా బాగుందండి. యా. సో మాడ్యులర్ కిచెన్. యా. అందరూ ఎందుకు మాడ్యులర్ కిచెన్ అని చెప్పేసి అలా ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా. అంటే ఎందుకు అలా? మాడ్యులర్ కిచెన్ అనేది కొంచెం కాన్సెప్ట్ ఏంటంటే స్టోరేజ్ వైజ్ ఆర్గనైజ్డ్ గా ఉంటాయి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ యూ విల్ హ్యావ్ మోర్ ఆఫ్ మనకి స్పేస్ మేనేజ్మెంట్ కానీ మనకి వస్తువులు కిచెన్ లో మనం అందుబాటుగా ఉండేటట్టుగా అండ్ ప్లస్ ఏంటంటే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా మనకి లైక్ యూటిలిటీ వైజ్ మనకి కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. అండ్ ఒక కిచెన్ అనేటప్పటికి ప్లానింగ్ ఇస్ వెరీ మస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. ఈ పర్టికులర్ కిచెన్ ఇస్ వెరీ స్మాల్ అనేది కంఫర్టబుల్ అపార్ట్మెంట్ లో ఉన్నది. అరౌండ్ 11 feet by 8 feet అండి కిచెన్ సైజ్. దీన్ని కూడా మనం చక్కగా ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేసాం. అది ఎలాగా రండి చూద్దాం. ఓకే. ఓకే. సో ప్రియాంక, మీరు ఇక్కడ నా వెనకాల ఉన్నది కిచెన్ చూస్తున్నారు కదా. ఇది ఒక సైడ్ ఆఫ్ కిచెన్. ఇప్పుడు వాస్తుపరంగా కూడా చూస్తే ఏమో మనం ఈస్ట్ సైడ్ ఫేస్ చేస్తూ మనం కుకింగ్ చేయాలి. సో ఇది కూడా కాన్సెప్ట్ అలాగే తీసుకున్నాం. ఇక్కడ చూసేటప్పటికి ఇక్కడ కాంబినేషన్ వచ్చి మనం గ్రే కలర్ అండ్ విత్ బ్లాక్ అనేది ఏంటంటే యూనివర్సల్ కలర్. అది ఆ కలర్ అనేటప్పటికి ఏమవుతుందంటే యాజ్ సూన్ as మీరు తుడిచినా కూడా ఆ బ్లాక్నెస్, ఆ షైన్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. అండ్ దాంతో పాటు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఐ హావ్ గివెన్ అ బీడింగ్ కైండ్ ఆఫ్ థింగ్ స్టెప్ ఇక్కడ. రైట్. మాడ్యులర్ కిచెన్స్ లో జనరల్ గా ఈ గ్రానైట్ ని హాఫ్ రౌండ్ చేసేస్తారు. రైట్. హాఫ్ రౌండ్ చేసేసేటప్పటికి ఏమవుతుందంటే కింద ఒక లైన్ కొట్టేస్తారు. సో దట్ మనం వాష్ చేసుకున్న నీళ్లు కింద పడిపోతాయి కానీ షట్టర్స్ మీద పడదు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మేము ఈ రకంగా చేసాము. ఎందుకంటే జనరల్ గా మనం ఏంటంటే కొంచెం మాడ్యులర్ కిచెన్ గానే తీసుకోవాలి, కానీ మన తగ్గట్టుగా ఉండాలి. మన ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్ లాగా ఉండాలన్నమాట. సో ఇండియన్ ట్రెడిషనల్ కుకింగ్ అనేటప్పటికి ఏమవుతుందంటే మనం ఎక్కువ వాష్ చేస్తాం. అంటే మన ప్లాట్ఫామ్ వాష్ చేస్తే కానీ మనకు ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు. రైట్. సో అందుకోసం ఏంటంటే ఇలాంటి స్టెప్ ఇస్తే నీళ్లు పోసినా కూడా మీకు కరెక్ట్ గా మీకు షట్టర్ మీద పడదు, ప్లస్ కింద కూడా నీళ్ళగా డైరెక్ట్ సింక్ లో ఉండదు. అండ్ గ్రనైట్ ఎప్పుడైనా వేసేటప్పుడు అందరు హౌస్ వైఫ్స్ కి అదొక కామెంట్ చెప్పండి, ఎప్పుడైనా సరే వాష్ బేసిన్ వైపే మీరు స్లోప్ పెట్టుకోండి. సో దట్ నీళ్ళు పోస్తూనే ఇలా వెళ్ళిపోయేటట్టు నీళ్లు. ఓకే. సో అదొక పాయింట్. ప్లస్ ఇక్కడ చూస్తున్నారు యూ హ్యావ్ ద స్టవ్, మళ్ళీ చిమ్నీ ఉంది. చిమ్నీకి అటుపక్క ఇటుపక్క కూడా మేము షట్టర్స్ ప్లాన్ చేసాం. సో ఈ చిమ్నీ ఉండడం వల్ల మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ అవసరం లేదు. ఉంటే కూడా ఇట్స్ బెటర్, ఫ్రెష్నెస్ ఉంటుంది అనమాట కిచెన్ లో. మరి ఏ స్టేజ్ లో ప్లాన్ చేసుకోవాలి? ప్లానింగ్ ఆఫ్ కిచెన్ అనేది ఇనిషియల్ లోనే అయిపోవాలండి. అంటే బిఫోర్ ఫ్లోరింగ్ అయిపోవాలి. ఎందుకంటే ప్లంబింగ్ ఉంది, మళ్ళీ మనకి ఎలక్ట్రికల్ పాయింట్స్ ఉంటాయి. ఎలక్ట్రికల్ కూడా అండి మీకు ఒక ఆప్షన్ ఇస్తున్నాను. లైక్ ఏంటంటే ఎలక్ట్రికల్ అనేది ఇప్పుడు రైస్ కుక్కర్ పెట్టారు, అస్తమానం ఈ ప్లగ్ తీసి మళ్ళీ వేరే మిక్సీ పెట్టి అలాంటివన్నీ కాకుండా ఆర్గనైజ్ గా ఇప్పుడు దీనికి ఉంది, ఇమీడియట్ గా మనం ప్లగ్ ఆన్ చేసి మనం ఫిక్స్డ్ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఫిక్స్డ్ ఉంటే ఏంటంటే మనకు అన్ని కన్వీనియంట్ గా ఉంటాయి. సో హౌస్ వైఫ్ ఫీల్ హ్యాపీ టు కుక్ మోర్ వెరైటీస్ అన్నట్టు. లేకపోతే ఏంటంటే మళ్ళీ అక్కడ అవన్నీ కొంచెం కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ అయిపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా టైల్స్ ని మదర్ ఆఫ్ పర్ల్ లాగా టైల్స్ యూజ్ చేసాము. ఇది మళ్ళీ గ్రే తగ్గట్టుగా మ్యాచ్ అయ్యేటట్టు. అండ్ ఒక చిన్న గ్లాస్ టైల్. సో దట్ ఏంటంటే కొంచెం అందంగా డిఫరెంట్ ఆస్పెక్ట్ లో కనిపించేటట్టు. ఇంతకీ నాకు
డౌట్ అండి, స్టవ్ అన్ని బాగానే కనిపిస్తున్నాయి కానీ ఇంతకి సిలిండర్స్ ఇక్కడ? సిలిండర్స్ అనేది యాక్చువల్ గా అపార్ట్మెంట్ లో అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మీటర్ వైజ్. సో కానీ ఇక్కడైతే ఆ ప్రొవిజన్ లేదు. ఇక్కడ మేము యూటిలిటీలో ప్లాన్ చేసాం అన్నమాట. బయట సైడ్ యూటిలిటీ ఉంది, అది కూడా మనం చూపిస్తాను. సో అది ఎంత అందంగా పైప్ ఏంటంటే బయట నుంచి ఓన్లీ ఒక పైప్ సిమ్లైన్ పైప్ అని ఉంటుంది, అది ఎల్పిజి వాళ్ళే చేస్తారు. సో ఆ పైప్ పెట్టేసి డైరెక్ట్ గా చేసేస్తే మనకి ఏంటంటే సిలిండర్ స్పేస్ కూడా మనకి డ్రాస్ వచ్చేసినట్టు. సో మనం ప్రతి ఒక్క ప్లేస్ కూడా మనం ఆర్గనైజ్ గా మనం వాడేటట్టుగా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, యూ హ్యావ్ ఇక్కడ డ్రాస్ ఉన్నాయి, డ్రాస్ కూడా అన్ని ఆర్గనైజ్, ఇవన్నీ చెంచాలు పెట్టేటట్టు. ఇది కూడా ఏంటంటే ఇది తగ్గట్టుగా మనకి ఎలా కావాలో అలాగా మనం చేంజ్ చేసుకోవచ్చు, తీసేసి వాడచ్చు. అండ్ ఇంకా మనం ఎక్స్టెండ్ చేయాలన్నా కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు దీన్ని. సో ఈ రకంగా డ్రాస్ పెట్టడం వల్ల మనకి కన్వీనియంట్ గా ఉంటుంది, చాలా స్పేస్ కూడా ఉంటుంది. అండ్ పెద్ద డ్రాస్ ఇచ్చేటప్పుడు ఇలాంటి గిన్నెలన్నీ కూడా వచ్చేస్తాయి అన్నమాట. సో కంఫర్టబుల్ గా ఉంటుంది యూసేజ్ కి అన్నిటికీ అన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మేడ్ టు ఆర్డర్, మనకి ఎలా కావాలో ఆ రకంగా. చాలా మంది గిన్నెలు ఎక్కడ పెట్టుకోవాలి ఏంటి అనుకుంటారు, కానీ మనం ఇలా డిజైన్ చేసేటప్పుడు మాక్సిమం స్టోరేజ్ వచ్చేస్తుంది అన్నమాట. అన్నదమ్ముల్లో పెద్దవాళ్ళు చిన్న సో అన్నిటికంటే పెద్ద కబోర్డ్. ఇది స్టోరేజ్ అన్నమాట, ఇది పుల్ అవుట్ యూనిట్ అంటాము. సో ఈ టాల్ యూనిట్ లో ఏంటంటే మాక్సిమం స్టోరేజ్ వచ్చేస్తుంది. సో ఇలాంటి యూనిట్ తీసుకుపోయినా షెల్ఫ్స్ ఇచ్చినా కూడా కరెక్ట్ గా మనకి అన్ని సరిపోతాయి అన్నమాట. సో ఈ రకంగా తీసుకోవచ్చు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇక్కడ మళ్ళీ ప్లాట్ఫామ్ వచ్చింది, ఈ ప్లాట్ఫామ్ తగ్గట్టుగా డోర్స్, పైన డోర్స్ వచ్చాయి అన్నమాట. అండ్ ఇప్పుడు ఈ కాంబినేషన్ తగ్గట్టుగా రిఫ్రిజిరేటర్ కూడా మనకి కిచెన్ లోనే ఉంటే కంఫర్టబుల్ గా ఉంటుంది. సో ఆ రకంగా ఇది ముందు నుంచి ప్లానింగ్ చేసాం అనమాట. సపరేట్ ప్లగ్ పాయింట్ ఇక్కడ కూడా చూడండి, జ్యూసర్ మిక్సర్ సపరేట్ ప్లగ్ పాయింట్. సో ఇవేంటంటే కాంబినేషన్ లో కరెక్ట్ గా ఆర్గనైజ్ గా ఉన్నాయి. అండ్ ప్లస్ ఈ కిచెన్ లో ఏంటి వెంటిలేషన్, 2 విండోస్ ఉన్నాయి, ఇట్ సైడ్ అట్ సైడ్, సో దట్ క్రాస్ వెంటిలేషన్ ఉందన్నమాట. సో ప్రియాంక, దిస్ ఇస్ ద సింక్. సింక్ కూడా ఏంటంటే టూ మెనీ పార్టీషన్స్ అవన్నీ కాకుండా ఒక లెంత్ ఆఫ్ సింక్ అన్నమాట. సో దట్ మనకి గిన్నెలన్నీ కొంచెం కడగడం ఈజీగా కూడా ఉంటుంది. ప్లస్ వెజిటబుల్స్, ఎందుకంటే బయటే కడుక్కున్నా కూడా గిన్నెలు యూటిలిటీలో, సో వెజిటబుల్స్ అవన్నీ కడగడం కూడా ఈజీగా ఉంటుంది. అండ్ ఇది వచ్చి ఏంటి ఫ్లో ఆఫ్ ది హోల్, ఇట్లా ప్లాట్ఫామ్ అంతా కూడా కడుక్కోవచ్చు. అండ్ దెన్ యూ కెన్ పుట్ ఇట్ బ్యాక్ అనమాట. ఈ స్వింగ్ అనేది ఎక్కడికి వస్తే అక్కడ మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ దీంతో పాటు లైక్ యూ హ్యావ్ ఇక్కడ చూడండి డిటర్జెంట్ క్యాడీ అని టాల్ లాగా, సో ఏమైనా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ జనరల్ గా ఏంటంటే చాలా మటుకి సామాన్లు మన కిచెన్ లో ఉన్నవన్నీ కూడా ఎంత చక్కగా పెట్టుకోవచ్చు అనేది. ఎగ్జాక్ట్లీ. సో ఒక 10x8 ఫీట్ కానీ 11x8 కానీ 6x8 కానీ ఎంతైనా కిచెన్ అవనండి అపార్ట్మెంట్ లో ఇంత చక్కగా అన్ని రకాలుగా గిన్నెలన్నీ పెట్టుకున్నట్టుగా ఆర్గనైజ్ గా పెట్టుకోవచ్చు అనమాట. నిజంగా చాలా బాగుందండి, మీకు చాలా బాగా డెకరేట్ చేసుకున్నారు. అండ్ రండి మనం యూటిలిటీ కూడా చూద్దాం, హౌ బెస్ట్ యూటిలైజేషన్ లో తీసుకున్నామని చూపిస్తాం. ఓకే. అవును, సుధా గారు సిలిండర్ చూపిస్తారని చెప్పి బాల్కనీకి తీసుకొచ్చారు. ఇక్కడ చూస్తేనేమో బకెట్లు ట్యాప్ తప్ప ఏం అనిపించట్లేదు. సిలిండర్ ఇక్కడ అండి. ఇప్పుడు సిలిండర్ అనేది దీన్ని ఏం చేశానంటే ఇక్కడ డక్ట్ వచ్చింది బయట వీళ్ళకి, ఇలా డక్ట్ వచ్చింది. డక్ట్ వచ్చిన దగ్గర ఏమో మేము సిలిండర్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చి అక్కడి నుంచి మేము లోపల తీసుకున్నాం అనమాట. గ్రేట్ అండి, నిజంగా ఐడియా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే చేసుకుంటే బెటర్ అనమాట. సుధా గారు కిచెన్ చాలా అందంగా ఉందండి. అండ్ అన్ని చూపించారు కదా, సిలిండర్ కానీ బాల్కనీ కానీ అన్ని నీట్ గా వాస్తు ప్రకారం అన్ని ఎగ్జాక్ట్ ఎలా ఉండాలో అలా ఉంది మీ కిచెన్. సో చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సుధా గారు. వెల్కమ్. మాడ్యులర్ కిచెన్ ఎలా ఉందో చూసారు కదండి. మరి మీ కిచెన్ కూడా ఇంతే అందంగా ఉండాలనుకుంటున్నారా? అయితే సుధా గారు చెప్పిన టిప్స్ పాటించాల్సిందే.
మరి కిచెన్ కి ముఖ్యంగా కావాల్సింది ఏంటి? ప్లానింగ్. ప్లానింగ్ ఉంటే మన కిచెన్ ని విశాలంగా, మనకి అనుకూలంగా, అందంగా తయారు చేసుకోవచ్చు. మరి నెక్స్ట్ బొమ్మరిల్లో ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో కలుద్దాం. అంటిల్ దెన్, ప్రియాంక సైనింగ్ ఆఫ్. బాయ్. సినిమాల్లో, కథల్లో పగలు ప్రతీకారాలు తీర్చుకోవడం బాగానే ఉంటుంది.